హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. ఈ మాయ పేరేమిటో అనే మూవీ ద్వారా తెలుగు చిత్రసీమకి పరిచయమైన నటి కావ్య తాపర్. ఆ తర్వాత ఏక్ మినీ కథ, బిచ్చగాడు 2, ఈగల్, డబల్ ఇస్మార్ట్ వంటి సినిమాల్లో నటించి యూత్లో మంచి క్రేజ్ని సంపాదించింది. లేటెస్ట్గా గోపిచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వం మూవీలో కూడా కావ్య తాపర్ నటనకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులే పడ్డాయి. రీసెంట్గా ఆమె మాట్లాడుతూ, సినిమాల్లోకి రాకముందు కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. ఒక యాడ్ కోసం ఆడిషన్కి వెళ్తే ఒక బడా దర్శకుడు నువ్వు యాడ్కి సెలెక్ట్ అవ్వాలంటే నా పక్కలోకి రావాలని, అలా చేస్తే ఇంకో 4 యాడ్స్ కూడా రావడంతో పాటు ఫ్యూచర్ కూడా బాగుంటుందని అన్నాడు. దాంతో నేను అలాంటి దాన్ని కాదు అని అక్కడి నుంచి వచ్చేశాను. ఆ తర్వాత కూడా చాలా రోజులు ఫోన్లు చేసి విసిగించేవాడని చెప్పుకొచ్చింది. కావ్య తాపర్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్నాయి. కాకపోతే ఏ ఇండస్ట్రీని ఉద్దేశించి ఆ మాట చెప్పిందనే మాటలు ఫిలిం సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే ఆమె 2 తమిళ సినిమాలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించింది. ముంబైకి చెందిన కావ్య తాపర్ నటి కావడం తన తండ్రి కళ అని చాలా ఇంటర్వ్యూస్లో చెప్పింది. ఈ క్రమంలోనే తాను కొంచెం సెటిల్ అయ్యాక ఈ విషయాన్ని బయట పెట్టిందనే మాటలు కూడా సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.